నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, నమస్తే అండి. పునర్జన్మ ఆయుర్వేదికి మాది అంబాజీపేట మండలం అండి, కే పెద్దపూడి. మా ఆయన గారి పేరు వెంకటేశ్వరరావు అండి. ఈయనకి పొన్ను నొప్పి అని వచ్చిందండి. స్టార్టింగ్ పొన్ను నొప్పి అని వస్తే పొన్ను పీకించుకున్నారు. పీకించుకున్న తర్వాత అది అలాగే ఇక్కడ గడ్డ కింద వచ్చింది. గడ్డ కింద వచ్చిన తర్వాత అది పొంటి నొప్పి కదా అని నెగ్లెక్ట్ చేశాడండి. నెగ్లెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎందుకన్నా మంచిదని డెంటిస్టుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇదేదో తేడాగా ఉంది, మీరు టెస్ట్ చేయించాలనేసి అన్నారండి. కాకినాడ వెళ్ళిన తర్వాత ఇది క్యాన్సర్ లా ఉంది, మీరు టెస్ట్ చేయించాలనేసి అన్న తర్వాత టెస్ట్ చేయించామండి. అయితే చేయించిన తర్వాత అప్పుడు ఇది క్యాన్సర్ అనేసి చెప్పారండి. చెప్పలేము, ట్రీట్మెంట్ చేసినా కానీ అనేసి అన్నారండి. సరే అనేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి. కీమోలు పెట్టారండి. 6 కీమోలు, రేడియేషన్లు 35 పెట్టారండి. పెట్టిన తర్వాత కూడా మళ్ళీ టెస్ట్ చేశారు, తగ్గలేదు అన్నారండి. ఆపరేషన్ పడుతుంది అనేసి అన్నారండి. ఇది 1 నెల 2 నెలల కన్నా ఎక్కువ బతకడు అనేసి చెప్పారండి. చెప్పిన తర్వాత నాకు చిన్నపిల్లలు ఏమైపోతారని మేము చాలా బాధపడ్డామండి. అప్పుడు కొన్ని రోజుల తర్వాత మేము పునర్జన్మ కోసం తెలిసిందండి, సెల్లో చూసాం. మేము చూసిన తర్వాత మా వదిన గారు చెప్పారండి, కీమోలు పెడుతుండగానే ఇక్కడ తీసుకొచ్చామండి. ఇచ్చిన తర్వాత అప్పుడు మేము మూడు నెలలు వచ్చామండి. 3 నెలలకి మళ్ళీ ఎంఆర్ఐ చేయించమన్నారండి. చేయించిన తర్వాత అప్పుడు ఆ ఎంఆర్ఐ అసలు ఏమీ లేదని వచ్చింది. పునర్జన్మ లేకపోతే మా తమ్ముడికి జీవితమే లేకపోనండి. ఈ పునర్జన్మకు వచ్చాక మా తమ్ముడికి చాలా బాగా తగ్గిందండి. దయచేసి ఎవరైనా ఇలాంటి వ్యాధితో బాధపడుతుంటే తప్పనిసరిగా పునర్జన్మకి వెళ్తే మరలా మీకు కొత్త జీవితాన్ని ఆ పునర్జన్మ ద్వారా పొందుకుంటారని మేము చెప్తున్నామండి. ఎవ్వరూ కూడా అశ్రద్ధ చేయకుండా పునర్జన్మకి వెళ్ళి ఆ మెడిసిన్స్ వాడండి. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు.